The next concept was individual differences. The next concept was individual differences. So, individual differences is the very important concept. So, in this concept, we discuss about the what is the concept of individual differences. So, types of individual differences and factors of individual differences and factors of individual differences. So, first of all, we discuss about the what is the concept of individual differences. So, individual differences means the differences existing among the individuals. The differences existing among the individuals. సో ఇండివిజువల్స్ మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్నే మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి చెప్తాం. ద డిఫరెన్సెస్ ఎగ్జిస్టింగ్ అమాంగ్ ద ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ని మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే క్లాస్ రూమ్లో మనం 2 స్టూడెంట్స్ని తీసుకుంటే ఆ 2 స్టూడెంట్స్ కూడా ఏ కాన్సెప్ట్లో కూడా దే ఆర్ నాట్ ఇన్ సేమ్. అంటే వాళ్ళ యొక్క హైట్ కానీ, వెయిట్ కానీ, కలర్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, మెమొరీ కానీ, క్రియేటివిటీ కానీ, ఇలా ఏ క్యారెక్టర్స్ మనం తీసుకున్నా సరే ఆ 2 స్టూడెంట్స్ కూడా డిఫరెంట్గానే ఉంటారు. ఇలా స్టూడెంట్స్ యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ లైక్ హైట్, వెయిట్, కలర్, సో అలాగే మెంటల్ క్యారెక్టర్స్ లైక్ ఇంటెలిజెన్స్, మెమొరీ, అటెన్షన్, క్రియేటివిటీ. సో ఈ ఫిజికల్ అండ్ మెంటల్ క్యారెక్టర్స్ ఇండివిజువల్స్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ క్యారెక్టర్స్లో ఉండేటటువంటి డిఫరెన్సెస్నే ఇండివిజువల్స్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ క్యారెక్టర్స్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ని మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏమని చెప్తామండి? ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ద 2 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ నాట్ ద సేమ్. ద 2 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ నాట్ ద సేమ్. సో క్లాస్లో ఉండేటువంటి 2 స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండరు. సో దేర్ ఈజ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ దెమ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ లైక్ ఫిజికల్ ఫీచర్స్. సో దేర్ ఈజ్ ఏ వైడ్ వెరైటీ ఆర్ డిఫరెన్స్. సో దేర్ ఈజ్ ఏ వైడ్ వెరైటీ ఆర్ డిఫరెన్స్. సో పర్సన్స్ మధ్య వైడ్ వెరైటీ ఆర్ డిఫరెన్స్, వ్యక్తుల మధ్య చాలా భిన్నత్వం అనేది ఉంటుంది, డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఆఫ్ దెమ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. సో వాళ్ళలో మెనీ ఆస్పెక్ట్స్లో లైక్ ఫిజికల్ ఫీచర్స్. సో ఫిజికల్ ఫీచర్స్ అని చెప్పేసి అంటే ఆర్ హైట్, అలాగే వెయిట్, బాడీ కలర్. సో ఫిజికల్ ఫీచర్స్ అంటే హైట్, వెయిట్, బాడీ కలర్. అలాగే అండ్ మెంటల్ ఆస్పెక్ట్స్ లైక్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, మెంటల్ ఆస్పెక్ట్స్ లైక్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, హాబీస్, పర్స్పెక్టివ్స్, ఎబిలిటీస్, ఎమోషన్స్ ఎక్సెట్రా. సో ఇండివిజువల్స్ యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్ అయినటువంటి హైటు, వెయిట్, బాడీ కలర్, సో అలాగే మెంటల్ ఆస్పెక్ట్స్ అయినటువంటి ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, హాబీస్, పర్స్పెక్టివ్స్, ఎబిలిటీస్, ఎమోషన్స్. సో వీటిలో ఉండేటటువంటి డిఫరెన్సెస్నే వీ కాల్డ్ యాజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వీ కాల్డ్ యాజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇన్ ఆల్ దీస్ దేర్ ఈజ్ వేరియేషన్ ఇన్ స్కూల్ స్టూడెంట్స్. సో స్కూల్ స్టూడెంట్స్లో వీటన్నిటిలో కూడా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. స్కూల్ స్టూడెంట్స్లో వీటన్నిటిలో కూడా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీన్స్ the differences existing among the individuals in physical and mental characters. So ఇండివిజువల్స్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఏమని చెప్తామని అంటే సో ఇండివిజువల్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఈచ్ ఫీచర్ దట్ డిస్టింగ్విషెస్ వన్ పర్సన్ ఫ్రమ్ another is called as individual differences. So each feature that distinguish one person from another is called as individual differences. Each feature that distinguish one person from another is called individual differences. సో ఒక పర్సన్ని అదర్స్ నుంచి డిఫర్ చేసే, అదర్స్ నుంచి సెపరేట్ చేసేటువంటి క్యారెక్టర్స్ మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఆల్సో ద డిఫరెన్సెస్ దట్ అపియర్ ఇన్ ఏ పర్సన్
ఇన్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఒక పర్సన్లో కూడా డిఫరెంట్ ఎబిలిటీస్లో కనుక డిఫరెన్సెస్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటిని బేస్ చేసుకొని టీచింగ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటిని బేస్ చేసుకొని టీచింగ్ అనే దాని మీద నుంచి యాన్షియన్ డేస్ నుంచి డిఫరెంట్ ఫిలాసఫర్స్ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ ప్లాటో. సో యాన్షియన్ గ్రీక్ ఫిలాసఫర్ ప్లాటో, హీ రోట్ ద బుక్ ద రిపబ్లిక్. So and also he started an organization with the name Academy. సో అకాడమీ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అలాగే రిపబ్లిక్ అనేటువంటి బుక్ రాశారు ప్లేటో. సో అకార్డింగ్ టు ప్లేటో ఈచ్ పర్సన్ హ్యాస్ some natural peculiarities and education should be based on them. So each person has some natural peculiarities and education should be based on them. So every person కూడా కొన్ని పెక్యులారిటీస్ని బై బర్త్ ఆర్ బై న్యాచురల్గా కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా జన్మతః కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. సో వాడికి ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ కూడా ఆ పెక్యులారిటీస్ని బేస్ చేసుకునే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. సో అందరూ కూడా ఆ ఎడ్యుకేషన్ ఎబిలిటీస్లోనే ఎక్స్పర్ట్స్ ఉండరు. కొంతమంది గేమ్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది మ్యూజిక్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది పెయింటింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా బై బర్త్, బై న్యాచురల్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ సమ్ పెక్యులారిటీస్ ఆర్ పర్టిక్యులర్ పవర్స్. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని పర్టిక్యులర్ పవర్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ పర్సన్ హ్యాస్ సమ్ న్యాచురల్ పెక్యులారిటీస్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ దెమ్. సో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని న్యాచురల్ పెక్యులారిటీస్ అనేవి ఉంటాయి. సో ఎడ్యుకేషన్ అనేది దాన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పర్సన్ ఎవరంటే ప్లాటో. అలాగే నెక్స్ట్ వన్ రూసో బిలాంగ్స్ టు ఫ్రాన్స్. So Rousseau was the very familiar person who introduced revolutionary changes in educational philosophy. So Rousseau get revolutionary changes in educational philosophy. So Rousseau belongs to France. So he get revolutionary changes in education philosophy. He gave the slogan, "Go back to nature." సో నేచురలిజం అనేటువంటి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో రూసో ఎస్టాబ్లిష్డ్ ద ఫిలసాఫికల్ స్కూల్ నేచురలిజం. సో న్యాచురలిజం అనేటువంటి ఫిలసాఫికల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. సో హీ రోట్ ద బుక్, హీ గేవ్ ద స్లోగన్ గో బ్యాక్ టు నేచర్, అండ్ ఆల్సో హీ రోట్ ద బుక్ ద ఎమిలీ. సో ఎమిలీ అనేటువంటి బుక్ రాశారు రూసో. మరి అకార్డింగ్ టు రూసోస్ కాన్సెప్ట్ ఈయన ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఏం చెప్తాడంటే, నాట్ ఓన్లీ ద ఫిజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ ద ఇండివిజువల్స్ బట్ ఆల్సో దేర్ మెంటల్ డిఫరెన్సెస్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ దెమ్. So not only the physical differences of the individuals, so but also their mental differences should be taken into consideration and education should be based on them. సో స్టూడెంట్స్ని టీచింగ్ చేసేటప్పుడు
వాళ్ళ యొక్క ఫిజికల్ డిఫరెన్సెస్ మాత్రమే కాకుండా మెంటల్ డిఫరెన్సెస్ కూడా కన్సిడర్ చేస్తూ, ఫిజికల్ డిఫరెన్సెస్ మాత్రమే కాకుండా మెంటల్ డిఫరెన్సెస్ కూడా కన్సిడర్ చేస్తూ, సో దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి, సో నాట్ ఓన్లీ ద ఫిజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ ద ఇండివిజువల్స్, సో బట్ ఆల్సో దేర్ మెంటల్ డిఫరెన్సెస్ should be taken into consideration and education should be based on them. So according to Rousseau, so students కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫిజికల్ డిఫరెన్సెస్ మాత్రమే కాకుండా మెంటల్ డిఫరెన్సెస్ కూడా కన్సిడర్ చేస్తూ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. సో according to John Dewey, so John Dewey belongs to America. He introduced the philosophical school pragmatism. So John Dewey belongs to America. He introduced the philosophical school pragmatism. He wrote the book Democracy and Education. సో ఆయన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే బుక్ రాయడం జరిగింది. మరి జాన్ డ్యూయీ కాన్సెప్ట్ ప్రకారం ఏ నేషన్ థ్రైవ్స్ ఆన్ ద స్ట్రక్చరల్ నర్చరింగ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఒక ఇండివిజువల్ డిఫరెన్సెస్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడం ద్వారా, సో ఒక కంట్రీ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడం ద్వారా ఆ కంట్రీ అనేది ప్రోగ్రెసివ్ వేలో డెవలప్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. సో అంటే ఇక్కడ కంట్రీ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఆర్గనైజ్ చేయడం అంటే కంట్రీ యొక్క డిఫరెన్సెస్ కాదు, కంట్రీలో ఉండే పర్సన్స్ యొక్క, సో కంట్రీలో ఉండేటువంటి పర్సన్స్ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడం ద్వారా ఆ కంట్రీ అనేది మరింత ప్రోగ్రెస్ అనేది సాధిస్తుంది అని చెప్తారు జాన్ డ్యూయీ. సో